రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పారు, బట్ రైతులను మోసం చేస్తోంది ఈ ప్రభుత్వం, ధోకా ప్రభుత్వం అంటూ కూడా ప్రతి స్కీమ్ను మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీకి వెనకాల ముందు ధోకా 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 అని యాడ్ చేస్తూ ఈరోజు ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి, రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి డిసెంబర్ 9, 2018 నుంచి మీరు పెట్టుకున్నారు, అది ఓకే. బట్ 2009 డిసెంబర్ 9 చేస్తారన్నటువంటి రుణమాఫీ ఇప్పటివరకు చేయకపోగు 8 నెలల తర్వాత చేయడం, ఈ 8 నెలల కాలం వడ్డీ కూడా కట్టమంటున్నారని చెప్పేసి పాస్బుక్తో సహా ఈరోజు అసెంబ్లీలో హరీష్ రావు చూపించడం జరిగింది. సో ఇట్లా మళ్ళీ అప్పుల పాలు చేస్తున్నారు, చేసేది సక్రమంగా చేయట్లేదు అంటూ కూడా ఇక ఆయన మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రతి మీరు ఇచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందో. సో ఇది మీకు ప్రజల్లో తిరుగుతోంది, ఏం చెప్తారు? 10 ఏళ్ళు పీల్చి పిప్పి చేశారు రైతులు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పేసి అంచెలంచెలుగా రైతు తీసుకున్నటువంటి మిత్తి అసలు పెరిగిపోయి అసలు దేనికి పనికి రాకుండా అయిపోయింది పరిస్థితి. చివరికి 7,000 కోట్లు అట్లా మురిగిపోయే పరిస్థితి వస్తే ఎన్నికల తర్వాత మళ్ళీ వాటి రైతుల ఖాతాలో వేయటం జరిగింది. ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఏం వంక అంటే ఏం వంక లేకపోయినా ఏదో ఒక వంక, ఏ వేలు వంక ఉందనో ముక్కు వంక ఉందనో ఏదో చూపించాలి. కాబట్టి ప్రజల్లో వాళ్ళు వైఫల్యం చెందారు కాబట్టి ఓడిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ స్థాయి పూర్తిగా తుడిచిపెట్టకపోయింది, దిగజారిపోయింది. కాబట్టి వాళ్ళకి విమర్శించడానికి ఏది కూడా లేదు. మేము నిరుద్యోగుల అంశంలో కూడా వాళ్ళని కన్విన్స్ చేసాం, పారదర్శకంగా వేగవంతంగా కొలువులు ఇవ్వబోతున్నాం, ఉద్యోగాల క్యాలెండర్లు పెట్టబోతున్నాం, రేపో ఎల్లుండో అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నాం. రైతుల అంశంలో కూడా ఏకకాలంలో ఆగస్టు 15వ తారీఖున లోపు ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేశాం, దాదాపు 6,090 కోట్ల వరకు చెల్లించాం. అది 11.5 లక్షల మంది రైతులకు. రేపు 2వ విడతలో 7,000 కోట్లు, మొత్తం 3వ విడతలో 2 లక్షల వరకు ఉన్న రైతులకు 18,000 కోట్లు కలిపి 31,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేయబోతున్నాం. ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేత కాలేదు గత ప్రభుత్వం. ఈ అప్పుల విషయంలో ఇంకొక పాయింట్ కూడా అంటే వాళ్ళు రుణమాఫీ కోసం కేటాయించినటువంటి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు గాడిద గుడ్డి ఇచ్చారు తెలంగాణకి. వాళ్ళ మొన్నే ఒక రోజు ముందే వాళ్ళ బడ్జెట్ వచ్చింది. తెలంగాణకి ఏమొచ్చింది, ఫస్ట్ రాజీనామా చేయాలి వెంకటరెడ్డి గారు, ఉపాధి ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వారు ఫస్ట్ రాజీనామా చేయమనండి. బయ్యారం అసలు పసుపు పెట్టారు, ఎక్కడ పోయింది రైల్వే ఫ్యాక్టరీ, ఎక్కడ పోయింది? మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ 6 నెలల కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజీనామా రేవంత్ రెడ్డి ఎందుకు చేయాలా, మీరు ఎందుకు చేయాలి అసలు? ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు అధికారంలో ఉన్నారు, కనీసం తెలంగాణను మీరు పట్టించుకున్న పాపానే పోలేదు. ఇంత దారుణం ఉంటుందా వెంకటరెడ్డి గారు? మీరు ఆ నీతులు మాట్లాడేది? ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు ఆగండి, మీరు రన్నింగ్ కామెంట్ రాపండి. ఇప్పుడు 35,118 కోట్లు మేము అప్పు చేసినాం వచ్చినటువంటి దానిలో, కానీ దానికి ఏమైంది? కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కలిపితే 42,800 కోట్లు మేము కట్టాల్సి వచ్చింది పరిస్థితి. ఇది అప్పుల కుప్పగా మారిపోయింది తెలంగాణ అప్పుల. నేను అదే అన్న, ఎలక్షన్ల ముందు కూడా అన్నా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని బయటపడేయాలంటే ఒక రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు వస్తాడు, మేము చేసి చూపిస్తాం, అప్పుల నుంచి బయటపడేస్తాం, మిగులు బడ్జెట్ ఉంది మేము ఇచ్చినప్పుడు. వీళ్ళు పరిపాలన దక్షులు కాదండి. ఇటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు భావోద్వేగవేత్తలు, వీళ్ళు రెచ్చగొడతారు, ఉద్రేకాలు రెచ్చగొట్టేసి అప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో మన్మోహన్ సింగ్ గారి దగ్గర నుంచి పివి నరసింహ గారు మొదలు పెడితే చిదంబరం గారి దగ్గర ఇప్పటికీ అట్లే ఉన్నారు, సజీవంగా ఉన్నారు. వాళ్ళు చేసిన అప్పుల కుప్పల ఉన్నటువంటి తెలంగాణను అప్పుల్లోంచి బయటపడేసి ఆర్థికంగా పటిష్టం చేయాలన్నటువంటి ఇక్కడ కేంద్రం నుంచి హెల్ప్ లేదు, కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు సక్రమంగా లేవు. ఇంకోటి, రాష్ట్రం నుంచి ఎంతవరకు రాబడొస్తుంది, 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేయాలి? గతంలో తెలంగాణలో ఊరూరికి వాడవాడకు బెల్ట్ షాపులు పెట్టారు, ఆ రోజు పరిస్థితి ఏంటి? ఈ రోజు మళ్ళీ లిక్కర్ మీదనే ప్రభుత్వం ఆధారపడ్డదన్నది ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో 14,500 కోట్ల రూపాయల ఎక్సైజ్ వ్యాట్ ను ఉంటే 2024-25కి ఇప్పుడు 16,000 పైచిలకు అంచనా వేస్తున్నారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు వ్యాట్ ఎక్కువ చేస్తున్నారు. సో దీని మీద కూడా అంటే మళ్ళీ ప్రజల మీద పడుతుంది. మాదక ద్రవ్యాల అడ్డాగా తెలంగాణను మార్చారు గత ప్రభుత్వం, మద్యం మత్తులో ముంచారు. అట్లా కాకుండా కక్కుర్తి పట్ల మేము అసలు ఏ విధంగా మాదక ద్రవ్యాలు గంజాయి సరఫరా కాకుండానే మేము నిరోధిస్తున్నాం, చట్టబద్ధంగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం మీకు తెలుసు. ప్రతిరోజు కూడా ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఉపేక్షించేదిలేని చెప్తున్నాం. ప్రజలపై పన్ను భారం పడకుండా, పేదవాళ్లపై పన్ను భారం పడకుండా, సామాన్యులపై పన్ను భారం పడకుండా, భూములు ఏదైతే ఉన్నాయో రేపు వచ్చే నెల ఆగస్టు 2వ తారీఖు నుంచి విలువలు పెరుగుతున్నాయి. దానివల్ల నష్టపోయేది పేదవాడికి నష్టం లేదు, సామాన్య నష్టం లేదు. కాబట్టి తద్వారా ఆదాయం పెంచుకుంటున్నాం, తప్పే ఉంది. బెల్ట్ షాపులు గత ప్రభుత్వం లెక్క ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచాలనుకోవట్లేదు. ఏదైతే ట్యాక్స్ ఏదైతే ఉన్నాయో
వచ్చే దాంట్లో వాటిని జాగ్రత్తగా పటిష్టంగా పకడ్బందీగా పొదుపుతో గత ప్రభుత్వానికి పొదుపు లేని కుటుంబాలు ఏమైతే తెలుసు అప్పుడు రోడ్డు మీదకి వస్తాయి. గతంలో కూడా అసెంబ్లీలో ఎక్కువ రేటు పెంచుతున్నాం ఎందుకంటే తాగేటోళ్ళంతా భయపడి తాగరని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే పద్ధతి ఇప్పుడు కనిపిస్తుంది. అట్లేం లేదు, అంత కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకు వచ్చేది 3 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ ఆదాయం ఎట్లాగో వస్తే వద్దన్నా వచ్చేది, అది దాన్ని పూర్తిగా నిషేధం అని ఎక్కడ కూడా చెప్పలేము మనం. కాబట్టి ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్, అదే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా, తర్వాత జిఎస్టీ ద్వారా, రాష్ట్ర జిఎస్టీ ద్వారా మనకు ఆదాయం సుమారు 1.5 కోట్ల దగ్గర రావడం వేరు, దాన్ని పెంచడం వేరు. సో అదే చెప్తాను, అదే కదా పెంచబోతున్నారు. భూముల రేట్లు ఉన్నాయి కదా రిజిస్ట్రేషన్ సంబంధించింది, అటు విలువ పెరగబోతుంది. ఎందుకు? అది పేద ప్రజలపై, మామూలు ఎవరైతే సంపన్నులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ మీద భారం పడుతుంది. సామాన్యుడి పైన ఏముండదు, సామాన్యుడి పైన అప్పుడు అంతే ఉంది ఇప్పుడు అంతే. అట్లాంటి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం కోసం సంక్షేమ పథకాలు చేయడం కోసం మేము పెడుతున్నాం. వీళ్ళు విమర్శించారు. ఇప్పుడు పథకం కింద మార్కెట్ వాల్యూ ఒకటే ఉంటది కదా, దీన్ని సామాన్యుడు పేదలే ఉండదు. అవును, ఇప్పుడు ప్రభుత్వ వాల్యూని పెంచబోతున్నాం అంటున్నాం. ప్రభుత్వ విలువను గతంలో ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఇంకో రకంగా వాల్యూ, దానివల్ల ఎవరికి నష్టం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, వీళ్ళు చేయలేదంటున్నారు. దాదాపు ఇప్పటి వరకు గృహజ్యోతి పథకం కింద 45,76,000 మందిని మేము గుర్తించినాం, వాళ్ళకి అందుతుంది. దాదాపు 635 కోట్లు కేటాయించడం దానికి. ఇంకా వీళ్ళకి లెక్కలేదు వద్దు, దాని గురించి ఇష్టం వచ్చినట్టు ఇక నోరు ఉంది కదా, 4 ఉంది కదా అని ఇటుపడి మాట్లాడుతున్న లెక్కలతో దమ్ముంటే రండి చర్చకి. ఇట్లా కాదు, గుడ్డెద్దు చేలో పడినట్టు మాట్లాడటం కాదు, మాట్లాడదు.